Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా మీరు ఇక్కడ పెట్టాల్సిన పని లేదనమాట. మీ పేటిఎం వ్యాలెట్ లోకి దాదాపు 15 రూపీస్ అమౌంట్ వచ్చేటట్టు చేయిస్తాను. ఎలాగో క్లియర్ గా చూసుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి 15 రూపీస్ ఆఫ్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట నేను చెప్పబోయే ఈ ప్యాటర్న్ ద్వారా. అండ్ ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతోపాటు నా సెకండ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, ఆ సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా దాంట్లో కూడా కొన్ని అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇక టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ నేమే Money91. సో ఈ యాప్తో మీకు దాదాపు 3 రూపీస్ నుంచి 6 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ ఆఫర్స్ అనేవి ఏ రోజైనా ఎక్స్పైర్ అయిపోవచ్చు. నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆఫర్ ఎక్స్పైర్ అయిపోతే నేనేం చేయలేను అనమాట. సో తర్వాత వర్క్ చేయట్లేదు ఇది అది అంటే బాగుండదు అనమాట. ఓకేనా? సో ఈ యాప్ నుంచి మీకు డైరెక్ట్గా ఇన్స్టాంట్గా పేమెంట్ రావడం జరుగుతుంది, 6 రూపీస్ ఆఫ్ అమౌంట్. అండ్ ఇక నెక్స్ట్ ఇంకో ఆఫర్ గురించి చెప్తాను. దాంట్లో మీకు 10 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట, ఇన్స్టాంట్గా పేటిఎం క్యాష్ అనేది. సో ఎలా ఏంటిది అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. టోటల్ హిందీలో ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ యాప్లోకి వెళ్ళండి అండ్ నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్తో మీ అకౌంట్ని వెరిఫై చేసేసుకోండి. సో మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ప్యాటర్న్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ వ్యాలెట్లో డైరెక్ట్గా 3 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం కనిపిస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒకసారి యాప్ని పైనుంచి కింద వరకు రివ్యూ చేయండి. రిలేటెడ్గా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, బట్ కానీ ఏంటంటే టైం చాలా లెస్గా ఉందన్నమాట. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగా లేట్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక రిఫరల్ కోడ్ కనిపిస్తుంది. ఆ రిఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా 3 రూపీస్ రావడం జరుగుతుంది. బట్ ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా కొందరికి 3 రూపీస్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. రాకుంటే నేనేం చేయలేను. అండ్ ప్రీవియస్గా నేను నిన్న యూజ్ చేసినప్పుడు నాకు 6 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరిగింది అనమాట. అంటే జాయినింగ్ కింద 3 రూపీస్, రిఫరల్ కోడ్ యూజ్ చేసిన తర్వాత 3 రూపీస్. ఎక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తారో క్లియర్గా చెప్తాను. డైరెక్ట్గా పైన మీకు 3 లైన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, ఆ బటన్ని ట్యాప్ చేయండి. సో ఆ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. వ్యాలెట్, ఎడిట్ ప్రొఫైల్, లాంగ్వేజ్, ఎక్సెప్ట్రా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా మనం చేయాల్సింది ఏంటిది అంటే మోర్ 3 రూపీస్ తీసుకోవడానికి ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి A to Z. ఇక్కడ ఎడిట్ అండ్ ఇక్కడ మీ నిక్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ ఉంటారు, ఏంటి, ఏమేమి సంగతి, బ్లా 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 బ్లా. సో ఫైనల్గా ఇక్కడ రిఫరల్ కోడ్ ఆప్షనల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఆ రిఫరల్ కోడ్ ప్లేస్లో స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ యూటిలైజ్ చేయండి. సో ముందే చెప్తున్నాను. అండ్ ఇక్కడ రిఫరల్స్ ద్వారా ఎటువంటి ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవ్వదు. ఎంకాష్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. సో ఇక్కడ రిఫరల్స్ ద్వారా ఇన్కమ్ రాదనమాట. జస్ట్ ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే మనకు 3 రూపీస్ ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. అది కూడా ఆఫర్ ఉంటే, రాకుంటే నేనేం చేయలేను. ఓకే. సో రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. డైరెక్ట్గా నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీ వ్యాలెట్లోకి వెళ్ళండి. మీ వ్యాలెట్లో 6 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. బట్ రాకుంటే నేనేం చేయలేను బాస్, అది ఆఫర్ ఉన్నంత వరకే వస్తుంది. అండ్ రాకపోయినా పర్లేదు. ఓకే, రాకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ నుంచి మీరు అమౌంట్ తీసుకోవచ్చు. అది కూడా క్లియర్గా చెప్తాను ఎలా అనేది. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ వ్యాలెట్లో 6 రూపీస్ ఆఫ్ అమౌంట్ వస్తే హ్యాపీ. 10 రూపీస్ ఎం క్యాష్ జనరేట్ అవుతుంది. ఎం క్యాష్ వల్ల యూజ్ ఏంటి, ఏం సంగతులు అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా సమ్ ఆఫ్ బెనిఫిట్ అయితే మీకు జరుగుతుంది ఇక్కడ నుంచి. ఓకే. అండ్ రిలేటెడ్గా నెక్స్ట్ దీన్ని ఎలా రిడీమ్ చేస్తాం, ఏ విధంగా రిడీమ్ చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం. సో డైరెక్ట్గా అండ్ జస్ట్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ని ట్యాప్ చేయండి పైన. సో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే వ్యాలెట్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. వ్యాలెట్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో వ్యాలెట్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు రిడీమ్ చేసుకోవడానికి ప్యాటర్న్ వస్తుంది అనమాట. సో ఇక ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాడ్ మనీ, తర్వాత పే బిల్స్ అండ్ విత్డ్రాల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చిన అమౌంట్ని హ్యాపీగా మనం డైరెక్ట్గా పేటిఎంలోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టాంట్గా. ఓకే. సో డైరెక్ట్గా విత్డ్రా అనే బటన్ని ట్యాప్ చేసేసేయండి. విత్డ్రా అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా అండ్ అక్కడ మీ పేటిఎం నెంబర్ అడుగుతుంది. సో పేటిఎం నెంబర్ని ఎంటర్ చేసేసుకోండి. మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది, 3 రూపీసా 6 రూపీసా? ఓకే. సో డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ విత్డ్రా అనే బటన్ని ట్యాప్ చేసేసేయండి. విత్డ్రా చేసిన వెంటనే ఈ విధంగా మీకు ప్యాటర్న్ రావడం జరుగుతుంది అనమాట. 7 డేస్ తర్వాత మీ పేమెంట్ కాస్త మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇలా మీకు చూపించడం జరుగుతుంది, కానీ ఇన్స్టాంట్గా మీ పేటిఎంలోకి అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. అది కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ.
డైరెక్ట్గా వెళ్తున్నాను నేను పేటీఎంలోకి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది కొంచెం చూడండి. జస్ట్ నేను ఇక్కడ విత్డ్రా చేశాను, 3 రూపీస్ ఆఫ్ అమౌంట్ నాకు రావడం జరుగుతుంది మనీ 91 నుంచి. సో ఇక్కడ మీకు 3 రూపీస్ వచ్చేసాయి. ఇక రిమైనింగ్ అమౌంట్ మీకు ఎలా జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి 6 రూపీస్ వచ్చాయి అనుకుందాం. అంటే మీరు రిఫరల్ కోడ్ యూజ్ చేసి ట్రై చేస్తే, లేదా మీకు 3 రూపీసే వచ్చాయి అనుకుందాం. సో వచ్చిన వాళ్ళకి సమ్, రాలేకుంటే నేనేం చేయలేను. ఇక్కడ ఈ అమౌంట్తో పాటు మీకు ఇంకా 10 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేటట్టు చేస్తాను. ఎలాగో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ చూడండి, లైవ్ పేమెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. నాకు వచ్చిన 3 రూపీస్ క్లియర్గా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే దీన్ని నేను మళ్ళీ 10 రూపాయలు వచ్చేటట్టు చేస్తాను. ఎలాగో క్లియర్గా చూద్దాం. సో పేటీఎంలోకి వెళ్ళండి. పేటీఎంలోకి హోమ్లోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ సెర్చ్ బటన్లో వివో అనే బటన్ని ట్యాప్ చేయండి. సెర్చ్లో పైన మీకు కనిపిస్తుంది కదా గంట సింబల్, అక్కడ నోటిఫికేషన్స్ దగ్గర. సో అక్కడ వివో అని చెప్పి టైప్ చేయండి. వివో అని చెప్పి టైప్ చేసిన వెంటనే వివో రిలేటెడ్గా ఉన్న మొబైల్ ఫోన్స్ అన్ని మీకు కనిపిస్తాయి. సో ఆ మొబైల్ ఫోన్స్ని అంతా స్కిప్ చేయండి, కింది వరకు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ లాస్ట్లో మీకు అప్ టు 4500 క్యాష్ బ్యాక్ 1 రూపీ అని చెప్పి కనిపిస్తుంది. ఆ బటన్ని ట్యాప్ చేయండి. సో అది ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్గా ఇక్కడ మీకు చూసినట్లయితే 1 రూపీ పే చేయండి, 10 రూపీస్ తీసుకోండి క్యాష్ బ్యాక్ అని చెప్పేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ డబ్బులు పెట్టిందే లేదు. ఆ యాప్లో నుంచి ఇక్కడికి వచ్చారు, 6 రూపీస్ ఆర్ 3 రూపీస్ అమౌంట్ తీసేసుకున్నారు, 1 రూపీ ఇక్కడ పెడుతున్నారు. సో 1 రూపీ పెట్టి డైరెక్ట్గా బై అనే బటన్ని ట్యాప్ చేయండి. సో బై చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇన్స్టాంట్గా మీ పేటిఎంలోకి 10 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇట్స్ 100% వర్కింగ్ బాస్. మీరు ట్రై చేయండి, రాకుంటే అండ్ కింద కామెంట్ చేయండి. ఆఫర్ అయిపోతే నన్ను అడగండి. ఓకే, సో ఎంత ఫటాఫట్గా చేస్తే అంత ఫటాఫట్గా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, లైవ్గా నేను చేయడం జరిగిందనమాట. సో రిలేటెడ్గా అండ్ వివో నుంచి తీసుకున్నాను. కింద మీరు ఏం చేస్తారు అంటే మీకు అప్డేట్ వచ్చేంత వరకు ఆగండి, రాకుంటే ఫటాఫట్ వెళ్ళిపోకండి. ఇక్కడ చూడండి 10 రూపీస్ నా దాంట్లో జనరేట్ అయిపోయింది. సో 10 రూపీస్ నోటిఫికేషన్ మీకు రాకుంటే కంటిన్యూ షాపింగ్ చేయండి, కంపల్సరీ కంటిన్యూ షాపింగ్ చేయండి. ఓకే, సో కంటిన్యూ షాపింగ్ బటన్ని ట్యాప్ చేసి బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళి క్లియర్గా ఇప్పుడు నాకు 10 రూపీస్ వచ్చింది కదా. సో ఆ 10 రూపీస్ ఎలా ఏంటి ఏం సంగతిలో ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ పాస్బుక్లోకి అండ్ క్లియర్గా ఓపెన్ చేస్తున్నాను. 3 రూపీస్ ఆర్ 6 రూపీస్ మీ లక్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ 6 రూపీస్ అయి వచ్చాయి అనుకుందాం. 6 రూపీస్లో నుంచి 1 రూపీ నేను ఇచ్చేసాను. అండ్ ఇక్కడ 10 రూపీస్ నాకు రావడం జరిగింది. ఓవరాల్గా అక్కడి నుంచి వచ్చిన 6 రూపీస్ 1 రూపీ లెస్ అయిపోయింది, 10 రూపీస్ నాకు యాడ్ అయిపోయింది. అంటే 15 రూపీస్ ఆఫ్ అమౌంట్ నాకు డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ పేటిఎం క్యాష్ రావడం జరుగుతుందన్నమాట. ఇలా మీరు ఎన్ని నెంబర్స్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని వాటికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆఫర్ లిమిట్ అంటూ లేదు, ఆఫర్ ఉన్నంత వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని నెంబర్స్కైనా. సో ఫైనల్గా ఇదనమాట ఈ యాప్ కంటెంట్. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద నా సెకండ్ ఛానల్ ఉంటుంది, సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.